రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ మూతపడింది. గత 23 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఓనర్లు లాకౌట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పేపర్ మిల్ ప్రధాన ద్వారం ముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ పేపర్ మిల్లును మూసివేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజబాబు సిద్ధంగా ఉన్నారు. రాజబాబు, 2020 నుంచి 2023 వరకు కూడా వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తూ పేపర్ మిల్ కార్మికులు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సుమారుగా 2800 మంది పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేపర్ మిల్ యాజమాన్యం ఈ రోజు పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించింది. ప్రస్తుతం మనం రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. పోలీసులు కూడా మన ఆంధ్ర పేపర్ లిమిటెడ్, ఇక్కడ ఏపీ పేపర్ మిల్, ఇది ప్రస్తుతం 2800 మంది కార్మికులు ఉంటారు. పేపర్ మిల్లుకు సంబంధించి 2020 జూలై నుంచి 2023 డిసెంబర్ వరకు వేతన ఒప్పందం చేయాలనే డిమాండ్తో కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఈ రోజు నుంచే లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ గేట్లు కూడా వేసివేశారు. ఇక్కడ నోటీసులు కూడా అందజేసి పెట్టడం జరిగింది. పోలీసులు భారీగా మోహరించిన మనం దృశ్యాలను కూడా విజువల్స్ లో చూడవచ్చు. పేపర్ మిల్లు దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసు యంత్రాంగం కూడా భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించింది. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే పేపర్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందో లాకౌట్ నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాలంతా కూడా కలిపి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరో పక్క ఇక్కడ ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఇక్కడ బస్సు యాత్ర చేపట్టారు. బస్సు యాత్ర చేసినప్పుడు కూడా పేపర్ మిల్ కార్మికులు తమ నిరసన తెలిపారు. తమను ఆదుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రికి తెలిపారు. మరో పక్క చూస్తే కనుక ఇప్పటికే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ కార్మికులు కూడా ఈ ప్రతిరోజు విధులకు హాజరయ్యే కార్మికులు కూడా పెద్ద ఎత్తున పేపర్ మిల్లు బయట మోహరించిన దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. మనం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇదంతా కూడా పేపర్ మిల్లు కార్మికులు మొత్తం పేపర్ మిల్లు లాకౌట్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మికులు కూడా గేటు బయట మోహరించారు. ఏం జరుగుతుందనేది ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కూడా పేపర్ మిల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. పేపర్ మిల్ కార్మికులంతా లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో గేటు బయటే సుమారుగా 2800 కార్మికులు కూడా వేచి ఉన్న దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం పేపర్ మిల్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేతన ఒప్పందం అమలు చేయాలి, వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలి. 2020 జూలై నుంచి 2023 డిసెంబర్ వరకు వేతన ఒప్పందం చేసి తమను ఆదుకోవాలి. పేపర్ మిల్ యాజమాన్యం చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకుంది, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ జోక్యం చేసుకొని అధికారులు జోక్యం చేసుకొని పేపర్ మిల్లు లాకౌట్ను ఎత్తివేయాలి. 22,800 మంది కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది పేపర్ మిల్లు వద్ద ఉద్రిక్త పరిస్థితి. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. పేపర్ మిల్లుకు లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో పేపర్ మిల్లు వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.